ఇండియా క్లిప్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్. దిక్కులు చూడక రామయ్య ఇప్పుడు నా ప్రజెంట్ మూవీ రేపు రిలీజ్ అవుతుందండి. అండ్ సో ఎక్సైటెడ్ అండి, ఎందుకంటే వీఆర్ సో కాన్ఫిడెంట్. బట్ క్యూరియాసిటీ ఉంటుందండి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ వస్తుంది అండి. బట్ వీఆర్ సో కాన్ఫిడెంట్. మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ ఊహలో గుసగుసలాడని చాలా పెద్ద హిట్ చేశారు. దీన్ని కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన మూవీ అండి. ఫ్యామిలీలో ఎథిక్స్ ఉన్న మూవీ. ఒక నాన్న తప్పు చేస్తే కొడుకుగా బాధ్యత తీసుకుని నేనేం చేశాను, ఎలా ఫ్యామిలీని నేను కొలాప్స్ అవ్వకుండా కాపాడాను అనేది సినిమా అనేదండి. సో అది బేసిక్లీ. అదే మీకు వచ్చిన డౌట్ ఇప్పుడు అందరికీ ఆడియన్స్ కూడా ఉందండి. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ లవింగ్ ది సేమ్ గోల్ అంటే కొంచెం తేడాగానే ఉంటుంది. బట్ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే మేమందరం ఇలాంటి మూవీకి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని యూ అనే రేటింగ్ వచ్చినట్టు సర్టిఫికేట్ సెన్సార్ రిపోర్ట్ మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి మ్యాటర్ని ఒక పాజిటివ్గా చూడొచ్చు, ఒక నెగిటివ్గా చూడొచ్చు. సో అలాగే ఈ మూవీని 99.9% పాజిటివ్గా చూపించాం. ఎందుకంటే 1% నెగిటివ్ ఎందుకు అంటున్నానంటే నాన్న కొడుకులు ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించడం అనేది నెగిటివ్. బట్ అలా జరిగితే ఒకవేళ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వకుండా కొడుకు ఏ స్టెప్ తీసుకున్నాడు అనేది ఈ సినిమా అండి. ఫ్యామిలీకి ఉన్న ఎథిక్స్, నాకు మా అమ్మ మీద ఉన్న ప్రేమ, నాకు నా నాన్న మీద ఉన్న ప్రేమ, నాకు మా ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ అట్ ది సేమ్ టైం హీరోయిన్ అంటే తను బాధపడకూడదు. సో ఇట్లా ఎన్ని ఎథిక్స్ ఉన్న మూవీ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎథిక్స్ ఉన్న మూవీతో ఒక డిఫరెంట్గా వస్తున్నాం, నార్మల్ కాకుండా. లేదండి, ఓన్లీ వారాహి అని ఒప్పుకోలేదు అనేది బికాజ్ వారాహి వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం గ్రేట్ అండి. సో వాళ్ళు ఇస్తున్నప్పుడు ఒప్పుకోపోవడం అనేది ఉండదు. బికాజ్ వాళ్ళ బ్యానర్ నుంచి ప్రతి సినిమా కూడా చాలా ఎథిక్స్ ఉంటాయి. మూవీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ నేను ఒప్పుకోవాల్సిందే అండి. ఎందుకంటే నా లైఫ్కి నాకు ఇంకో మెట్టు పెరుగుతుంది తప్ప దిగే ప్రాజెక్ట్ వాళ్ళు ఎప్పుడు చేయరండి. ఎందుకంటే శౌర్య అనేది ఇంత, వారాహి అనేది ఇంత. సో వాళ్ళ బ్యానర్ పని అసలు పాడు చేసుకోరు. దాంతోపాటు లక్ష్మీరామ్ ఇంటికి కూడా ఊహలు గుసగుసలాడైన వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. సో అదే క్రమంలోనే ఈ దిక్కులు చూడక రామే కూడా అట్ ది సేమ్ టైం విత్ ఇన్ 1 వీక్ గ్యాప్లోనే ఒప్పుకున్నారు 2 సినిమాలు. చాలా హ్యాపీ అండి. బికాజ్ నా ఫస్ట్ మూవీ సోలో లీడ్ కింద చేసిన ఊహలు గుసగుసలాడే కీరవాణి గారితో చికెన్ అందుకున్నాను. అండ్ సెకండ్ సోలో లీడ్ చేసిన వెంటనే మళ్ళీ కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్లో నా సినిమా అనేది ఇంపాసిబుల్ అనుకున్నాను. అంటే అసలు ఊహకు కూడా అనుకోలేదు, అసలు జరుగుతూ కూడా అనుకోలేదండి. బట్ అలా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా దాని మాటలు చెప్పలేను అసలు. ఆయన 218th మూవీ, అది నా మూవీ అవడం చాలా గ్రేట్. యంగ్ క్యారెక్టర్లు చేశారంటే, అండ్ ఇంకోటి ఏంటంటే విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు ఆయన. సో ఆయన ఇష్కులో చూసాం, ఒక నెగిటివ్గా ఉంటే ఎంత పాజిటివ్గా మారుతారు అనేది. ఎప్పుడైనా సరే విలన్గా చేసే వాళ్ళు మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారండి. వాళ్ళు ఎట్టైపోయినా ఏదైనా చేయగలరు. అజయ్ చాలా మంచి ఆర్టిస్టు. సో దీంట్లో ఎట్లా ఏంటి ఎలా చేసాడు అనేది ఒక కెమిస్ట్రీ, అదే ఒక ఆడియన్స్కి క్యూరియాసిటీ. బికాజ్ నాకు నా ఏజ్ తగ్గించారు 19 అని చెప్పి, అజయ్కి ఏజ్ పెంచారు 40 అని చెప్పి. సో ఈ మూవీ మొత్తం అటుగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి ఆడియన్స్ అందరూ. సనా ఖాన్ బ్యూటిఫుల్ అండి. అండ్ బేసిక్లీ తను తెలుగులో డైలాగులు చెప్పడం, అలాగా మేము సీన్ చేస్తున్నప్పుడు చాలా సింక్ అవ్వడం. బికాజ్ ముంబై నుంచి వచ్చి తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం. బట్ తను కొంచెం నేర్చుకుంటుంది. లైక్ రాశి కన్నా కూడా నేర్చుకుంది ఊహలకు చూసలాడే. సో నాకు ఎప్పుడో వాళ్ళతో చేసినంతప్పుడు పెద్ద ఇబ్బందిగా అనిపించలేదండి. సేమ్ యాజ్ యూజువల్ తెలుగు వాళ్ళతో చేసినట్టుగానే అనిపించింది. లేదండి, అసలు త్రికోటి గారు అంత మంచి వ్యక్తి చాలా కష్టం అండి దొరకడం. మనం అంత మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా డౌన్ ది ఎర్త్. 25 సంవత్సరాలండి నాకు తెలిసి ఆయన దగ్గర ఏమైనా పాజిటివ్ అనే బ్యాంక్, ఇప్పుడు ఎవరి దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, లేకపోతే కరెంట్ బ్యాంక్ అనేది ఉంటుంది. కానీ ఇలాగ పాజిటివ్ బ్యాంక్ అంటే ఈ కోటి గారి దగ్గర దొరుకుద్దామండి. 25 years, నేను 5 yearsకే వెక్స్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకునే టైప్లో, అలాంటిది 25 years నుంచి 10-15 ఛాన్సెస్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ఆగిపోయాయి ఆయనకి. సో అంత డిప్రెషన్ అవ్వకుండా మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల మళ్ళీ ఇంత పెద్ద సినిమా, సీరియస్లీ చెప్పాలంటే మంచి స్క్రిప్ట్ అండి. ఈ సినిమా ద్వారా
నాకు దొరకడం అనేది చాలా అదృష్టం. అంత పాజిటివ్గా అంత మంచి అని దొరకడం చాలా కష్టం అండి. లేదండి, ఇన్పుట్స్ లేకుండా ఈ సినిమా జరిగేది కదండి. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ఇన్పుట్స్ ఉన్నాయండి. అండ్ కీరవాణి గారు యాజ్ యూజువల్, ఆర్ఆర్ కానీ. సో మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ అండి ఇది. ఫ్యామిలీ టైప్స్ చేద్దాం అనుకుంటున్నానండి. లైక్ నాకు ఒక ఫ్యామిలీని ఫస్ట్ మెప్పిద్దాం అని నాకు కోరిక ఉంది. బికాజ్ నా మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, మొత్తం అందరు కూర్చుని ఒక వల్గాటి లేదు, శౌర్య మూవీకి వెళ్ళి చూద్దాం ప్రశాంతంగా అనుకునే మాట కోసం నేను ప్రస్తుతం అనుకుంటున్నానండి. సో ఫ్యూచర్లో ఒక్కొక్క స్టెప్ ఎదిగే కొద్దీ మారుతూ ఉంటాయి స్టోరీలో. నాగార్జున గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే వీళ్ళిద్దరు నాకు బాగా ఇష్టం, మామూలుగా ఇష్టం కూడా కాదు. ఎందుకంటే నాగార్జున గారు అన్నారంటే నా ఫస్ట్ ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ నా తెలుగు మూవీ నిన్నే పెడతా. అప్పటి నుంచి నేను ఆయన్ని అలాగా లైక్ ఇష్టపడుతూనే ఉన్నానండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బికాజ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా సింపుల్ ఉంటారు, చాలా హ్యాండ్సమ్ ఉంటారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఆయన. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకన్నా ఉన్నానంటే నేను సినిమాకి రావాలి అనుకున్న టైంలో ఇంకా బాగా కసిగా పైకి వచ్చిన హీరోలో నెంబర్ 1 టాప్ 1 పొజిషన్లోకి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అండి. సో ఆయన డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, మోడ్యులేషన్ కానీ, డిక్షన్ కానీ దట్స్ ఇంపాసిబుల్. వేరే ఆర్టిస్టులు ఎవరు లేదు, నేనే కదంటే అది అందరూ చెప్తారు. సో ఆయనతో నేను కసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేను కూడా అలా కష్టపడి పైకి రావాలని చెప్పి అనుకున్నానండి. యా యా అండ్ ఐఎమ్ ప్రౌడ్ బికాజ్ ఇప్పుడు తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని లవ్ చేయడం అనేది చాలా వింత కాన్సెప్ట్ అది. సో గొప్ప కాన్సెప్ట్ అని చెప్పట్లేదు, చాలా వింత కాన్సెప్ట్. సో అలాంటి కాన్సెప్ట్ తమిళలో కూడా ట్రై చేయలేదు. సో వీఆర్ సో ప్రౌడ్, ఎందుకంటే ఈ సినిమా మేము అలా ట్రై చేసి హిట్ కొట్టబోతున్న నమ్మకం బాగుంది. లక్ష్మీరావు మా ఇంటికి అండి, అండ్ దిక్కులు చూడకు రామే రిలీజ్ అవుతుంది రేపు. ఈ 2 మూవీస్ అండి. ఇంకప్పుడు నేను ఏ మూవీ సైన్ చేయలేదు, ఇంకా నేను కథలు వింటున్నాను. ఎప్పుడు నచ్చితే మీకు డెఫినెట్లీ ఐ లెట్ యు నో అండి.